విగ్రహం ఏమన్నా జనసేన కార్యాలయంలో ఉందా? ఉమ్, లేకపోతే వంగవీటి రంగాకి సంబంధించి నివాళులు అర్పించేందుకు మొన్న జయంతో వర్ధంతులు జరిగినాయి. పవన్ ఉమ్, కళ్యాణ్ వెళ్ళి నివాళులు అర్పించడం చూసారు ఇప్పుడు ఏమన్నా? ప్రతి ఏడాది చేస్తున్నారా ఆయన? ఉమ్, ఆయన ఏమైనా చేస్తున్నారా? లేదు. మామూలుగా ఉమ్, ఎక్కడన్నా కార్యకర్తలు హడావిడి చేసినప్పుడు ఆ దగ్గరలో ఉన్నటువంటి చోట చేయడం అప్పుడు ఎప్పుడు చేసిన ఇట్టుంటాయి అంతే. ఉమ్, ఉమ్, స్పెసిఫిక్ గా ఇప్పుడు గాంధీ గారి జయంతో లేకపోతే ఉమ్, ఎన్టీ రామారావు జయంతి వర్ధంతి చేస్తారు కదా వీళ్ళు. అంటే ఈ మొదటి నుంచి దేశ నాయకుల్ని, స్వాతంత్ర సమరయోధుల పేర్లు, భగత్ సింగ్ ఇలాంటి పేర్లు అడుగుతా మాట్లాడతారు కానీ రంగా ఇలాంటి పేర్లు ఆయన ఎప్పుడు మాట్లాడటం నేను చూడలేదు. మరి ఎప్పుడు మరి మాట్లాడరు కూడా కాబట్టి ఆయన. నేను అంటుంది అదే, ఉమ్, ఆయన్ని మహానాయకుడి కింద పవన్ కళ్యాణ్ చూడరు, తను మహానాయకుడిని అనేటటువంటిది ఆయనకి ఫీలింగ్ ఉంటుంది కాపు విషయంలో. ఉమ్, అట్లాంటప్పుడు పర్టికులర్గా ఆయన దీని మీద లీడ్ తీసుకుంటారని ఎందుకు అనుకోవడం? ఉమ్, బేసిక్గా ఇంకొక ఓవరాల్గా కాపులకి ఒక మార్గనిర్దేశకుడు తనే అనేటటువంటి ఫీలింగ్ ఆయనకి ఉంది. ఉమ్, తనే అసలు కాపు సామాజిక వర్గాన్ని ఒక యునైట్ చేసిన వాడిని అనేటటువంటి. ఉమ్, వాస్తవంగా రంగాప్పుడు యునైట్ కాబట్టినే కాపులు ఒక బార్గెనింగ్ పవర్ కిందని మారారు, నో డౌట్ ఎట్ అవును, ఆల్. అవును, ఆ అవును. ప్రయోజనాన్ని చిరంజీవి వాడుకున్నారు, పవన్ కళ్యాణ్ ఉమ్, వాడుకున్నారు. ఉమ్, చిరంజీవికి 18 సీట్లు వచ్చినా ఆ లెగసీనే, పవన్ అవును. కళ్యాణ్కి వాళ్ళ విజయంలో కీలకమైనటువంటిది ఆ లెగసీనే. ఉమ్, అయితే ఆ కుటుంబము ఆ రంగ పేరుతో అనేటటువంటి దాన్ని యాక్సెప్ట్ చెయ్యరు వీళ్ళు. ఉమ్, అలాగని వ్యతిరేకించరు, ద్వేషించరు. అవును. కానీ ఆయనకి ఆ సముచితమైనటువంటి గౌరవం ఇస్తారా?